కాంగ్రెస్ సర్కారు మోసకారి హామీలను ఎమ్మెల్యే వివేకానంద ఎండగట్టారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తయిన సందర్భంలోనైనా గ్యారంటీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్లలోని గాంధీ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. महात्मा गांधी महात्मा गांधी మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి ఇక్కడ సుచిత్ర సర్కిల్ జీడిమెట్ల దగ్గర మహాత్మా గాంధీ గారి విగ్రహానికి నివాళులు అర్పించి మరి 2 నిమిషాలు మౌనం పాటించి మరి వారికి ఆత్మశాంతి చేకూర్చాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 420 డేస్ అంటే 420 రోజులైనది. మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మరి 420 హామీలను 420 హామీలను ఇచ్చి మేము 100 రోజుల్లో 6 గ్యారెంటీలను పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల్ని అనేక రకాలుగా మోసం చేసుకుంటూ, మభ్యపెట్టుకుంటూ, పక్కదారి పట్టిస్తూ, మరి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలని అయోమయానికి, రాష్ట్రాన్ని మొత్తం అయోమయం గురి చేస్తున్నటువంటి సందర్భాలు అనేకం చూశాం.